కేటీ రామారావు గారి నాయకత్వం, కేటీ రామారావు గారి నాయకత్వం, మల్లారెడ్డి గారి నాయకత్వం, డాక్టర్ అయిన గారి నాయకత్వం, జై తెలంగాణ, జై తెలంగాణ, కేసీఆర్ గారి నాయకత్వం, గారి నాయకత్వం, మల్లారెడ్డి గారి నాయకత్వం, డాక్టర్ రాజా గారి నాయకత్వం. ఈరోజు తెలంగాణ రాష్ట్ర సాధన కోసం నిరంతర కృషితో బడుగు బలహీన వర్గాలకు ఆశాజ్యోతిగా, ప్రజల పక్షపాతిగా తెలంగాణ రాష్ట్ర సాధన కోసం 25 సంవత్సరాల సుదీర్ఘ పోరాటంలో ఈరోజు 25 సంవత్సరాల వజ్రోత్సవ కార్యక్రమాన్ని నిర్వహించుకోవడం తెలంగాణ ప్రజలకు అది శుభసూచికగా ఆలోచించడం జరుగుతుంది. ఎందుకంటే ఆనాడు తెలంగాణ రాష్ట్రం కోసం మలిదశ తెలంగాణ ఉద్యమంలో అమరుల త్యాగ ఫలితంగా ఏర్పడ్డ ఈ తెలంగాణను సస్యశ్యామలం చేయడం కోసం కంకణబద్ధలైనటువంటి కేసీఆర్ గారు అనేకమైనటువంటి సంక్షేమ ఫలాలు గతంలో 10 సంవత్సరాల కాలంలో ప్రవేశపెట్టడం జరిగింది. ఆ సంక్షేమ ఫలాల్లో సాగునీటి విషయంలో కానీ, తాగునీరు విషయంలో కానీ, తండాలను గ్రామాలుగా అభివృద్ధి చెందించడంలో కానీ, గ్రామాలను మరింత అభివృద్ధి చెందించడంలో కానీ కేసీఆర్ గారి ఒక పాత్ర చాలా ఆదర్శమైనటువంటి పాత్రగా మనం చూడడం జరిగింది. అదేవిధంగా తెలంగాణ ప్రాంతంలో 6 కాలం కష్టపడి పండించేటువంటి పంటకు గిట్టుబాటు ధర లేక గతంలో రైతులు ఎంతోమంది ఆత్మహత్య చేసుకున్న పరిస్థితి గత ప్రభుత్వంలో మనం చూడడం జరిగింది. అలాంటి ఆత్మహత్యలు వద్దు, రైతులు పండించిన పంటకు గిట్టుబాటు ధర కల్పించాలి. అదేవిధంగా సాగునీరు లేక రైతులు వలసపోయేటువంటి ప్రదేశంలో వలస పోకుండా ఉండాలని చెప్పేసి తెలంగాణ రాష్ట్రం సాధించుకున్న తర్వాత సాగునీరు విషయంలో అనేక రకాలైనటువంటి ప్రాజెక్టులు కట్టి ఈరోజు 1 కోటి ఎకరాల మాగాణిని సస్యశ్యామలం చేసినటువంటి ఘనత చరిత్ర కేసీఆర్ గారిది, తెలంగాణ ప్రభుత్వంది అని చెప్పేసి తెలియజేస్తున్నాను. ఆ ఉద్దేశంలో రేపు జరగబోయేటువంటి పరిస్థితుల్లో కూడా రైతులకు ఎలాంటి నష్టం జరగొద్దని చెప్పేసి నీళ్ల కోసం, నిధుల కోసం, నియామకాల కోసం ఏ విధంగానైతే తెలంగాణ రాష్ట్రాన్ని మనం సాధించుకున్నామో ఆ సాధించుకున్నటువంటి తెలంగాణలో ప్రతి ఒక్కరికి కూడా హక్కులు ఫలాలు చెందాలని చెప్పేసి ఉద్దేశంతో ఈ 25 సంవత్సరాల సుదీర్ఘ పోరాటంలో తెలంగాణ జెండా మోసినటువంటి ప్రతి కార్యకర్త ఒక సైనికుల్లాగా పనిచేసి రేపు జరగబోయేటువంటి మళ్ళీ ఎన్నికల్లో కానీ, రేపు జరగబోయేటువంటి స్థానిక సంస్థల ఎన్నికల్లో కానీ ప్రతి కార్యకర్త సైనికుల్లాగా పనిచేసి అక్కడ ఉన్నటువంటి అభ్యర్థులను గెలిపించుకోవడం కోసం తెలంగాణ ప్రాంతం సుభిష్టంగా ఉండాలనేటువంటి సంకోచంతో ఈరోజు ఎలకతుర్తిలో జరిగేటువంటి 25 సంవత్సరాల వజ్రోత్సవ సభను దిగ్విజయం చేయడం కోసం ప్రతి గ్రామాన, ప్రతి పల్లెలలో, తండాలలో అత్యధికంగా జనాలు ఈరోజు చలో వరంగల్ కార్యక్రమానికి నడుం బిగించి ప్రయాణించడం జరుగుతుంది. దానిలో భాగంగా ఈరోజు వేలేరు మండలంలో వేలేరు మండల ఇన్ఛార్జి ఆధ్వర్యంలో జరుగుతున్నటువంటి ఈ కార్యక్రమంలో జెండా ఆవిష్కరణ చేసి అన్ని గ్రామాలలో ఉన్నటువంటి ప్రజలు జెండా ఆవిష్కరణ చేసి వజ్రోత్సవ సభకు తరలి రావాలని కోరుకుంటూ ముగిస్తున్నాను. జై తెలంగాణ, జై తెలంగాణ. కేసీఆర్ గారి నాయకత్వం, కేటీ రామారావు గారి నాయకత్వం, మల్లారెడ్డి గారి నాయకత్వం, డాక్టర్ రాజా గారి నాయకత్వం. ఈరోజు తెలంగాణలో ఎటువైపు చూసినా అందరూ కూడా చెలో ఎలకతుర్తి వైపే అడుగులు వేస్తున్నారు. ఎందుకంటే భారత రాష్ట్ర సమితి ఏర్పాటు చేసి ఈ రోజుకి 20 సంవత్సరాలు. ఈ 20 సంవత్సరాల పండుగను అందరూ కూడా మన ఇంటి పార్టీ, మన ఇంటి పండుగగా తెలంగాణలో పెద్ద పండుగ అయిన సద్దుల బతుకమ్మ, దసరా పండుగ ఎలా జరుపుకుంటారో అలా అందరూ ఉత్సాహంతో జరుపుకుంటున్నారు. ప్రతి ఊరిలో, ప్రతి గ్రామంలో జెండాలు కట్టుకొని, తోరణాలు కట్టుకొని సంతోషంగా ప్రతి జెండాకు కలర్లు వేసి జెండా ఆవిష్కరించుకొని అందరూ కూడా కేసీఆర్ సభకు వెళ్ళడానికి సమాయత్తం అవుతున్నారు. కేసీఆర్ గారు ఏం మాట్లాడతారు, 20 సంవత్సరాల తర్వాత కేసీఆర్ గారు ఏ సందేశం ఇస్తారు, ఆ పార్టీ ఆరంభించిన తర్వాత 16 నెలల కాలంలో కాంగ్రెస్ పార్టీ చేసే వైఫల్యం ఎలా ఎండగడతాడు. కాబట్టి అందరూ కూడా యావత్తు తెలంగాణ మొత్తం కూడా చెలో ఎలకతుర్తిపై వెళ్తుంది. యావత్తు భారతదేశం కూడా బీఆర్ఎస్ పార్టీ 20 సంవత్సరాల వసంతాలు పూర్తి సందర్భంగా సమావేశం ఎలా ఉండబోతుంది, ఏం జరగబోతుంది, అక్కడ ఏం మాట్లాడబోతున్నా అని అందరి కళ్ళు కూడా టీవీల వైపు చెలో ఎలకతుర్తి వైపే ఉన్నాయి. ఆ సందర్భంగా డాక్టర్ రాజన్న గారు, మల్లారెడ్డి గారు ఆదేశానుసారము గణపురం నియోజకవర్గం, అదే వేలేరు మండలంలో మేమందరం నాయకులం కూడా సమాయత్తమై అందరం ముందుగా సన్నాహక సమావేశాలు ఏర్పాటు చేసుకొని ఈరోజు అందరం కూడా ఎలకతుర్తి వైపు వెళ్ళడానికి సమాయత్తమైనాం. అందరం కూడా వేలేరు మండలం నుంచి 1 గంటలకు బయలుదేరి కొందరు దగ్గర కాబట్టి వెళ్ళి ముందు వరుసలో కూర్చుంటే మేము కేసీఆర్ ప్రసంగాన్ని దగ్గర నుండి చూడొచ్చనే ఆ ఉద్దేశంతో అందరం ముందుగా వెళ్ళాలనుకుంటున్నాం. కాబట్టి వేలేరు మండలంలో ఉన్న ప్రజలందరూ కూడా, కార్యకర్తలు, నాయకులందరూ కూడా బీఆర్ఎస్ పార్టీ రజతోత్సవ ఉత్సవాలకు
తొందరగా బయలుదేరి ముందు వరుస ఉండాలని కోరుకుంటూ అందరికీ కూడా తెలియజేసుకుంటూ ముగిస్తున్నాను. జై తెలంగాణ. 2001లో కేసీఆర్ జెండా ఆ రోజు పట్టుకున్న రోజు, గులాబీ జెండా పట్టుకున్న రోజు గ్రామాలల్లో జెండా పట్టుకుంటే భయపడ్డారు. పోస్టర్లు అంటే కేసీఆర్ ఇచ్చిన పోస్టర్లు వేయాలంటే భయపడ్డారు గులాబీ జెండా. కానీ ఈరోజు ఓడిబడి మేమంటే మేము అనేది స్థాయిలో ఇవాళ ఉన్నాము. ఇవాళ 25 సంవత్సరాల ఈ రజతోత్సవ సభకు అత్యధిక మెజార్టీతోని మనం ఇవాళ ఎల్కుర్తి సభకు చేరుకుంటాం, సభను విజయవంతం చేస్తాం. అయినా కూడా ఇవాళ తెలంగాణ రాష్ట్రం ఏర్పడడానికి గులాబీ జెండా పట్టుకుని సైనికులందరూ ఎన్నో పదవులు అనుభవించి ఎంతోమంది నాయకులు తయారైనరు. కేసీఆర్ నాయకత్వం లోపల ఎంతోమంది కూడా అమరులైనరు కూడా తెలంగాణ రాష్ట్రం సింధించాలంటే. అమరులకు కూడా ఇలా మనం గుర్తించుకునే రోజు ఇవాళ. తెలంగాణ రాష్ట్రం ఏర్పడాలంటే ఎంతోమంది త్యాగాలు చేసినారు. ఇలా మనం అమరవీరుల స్తూపాలు కట్టుకోవాలన్నా కూడా ఇవాళ ఒక్కొక్కరు ముందుకు రాలేదు. అప్పుడు ఆ రోజుల్లో కష్టపడే స్తూపాలు కట్టుకున్నాం. ఇవాళ వేలేరు కావచ్చు, ఈశ్వర కావచ్చు, ధర్మసాగర్ ఇట్లా మన అన్ని గ్రామాలలో కూడా ఇవాళ స్తూపాలు కట్టుకున్నాం ఆ రోజులలో. ఇవాళ మనం ఇలా ఏదంటే మనం చెప్పుకుంటే అక్కడ మల్లికూల అక్కడ రాజరెడ్డి ఈడికొత్తకి మాదన్న లాంటి వాళ్ళు, అక్కడ పోతే అక్కడ కేసీరెడ్డి బక్కరాజరెడ్డి ఆయన కూడా చనిపోయాడు. అప్పుడున్న సమైక్య పాలకులు వాళ్ళు ఏంటంటే కుట్రపోని ఆయనను జైల్లో కూడా వేసి కొడితే, దెబ్బలు కొడితే అట్లాంటి వాళ్ళు కూడా చనిపోయినరు. అట్లాంటి వాళ్ళని కూడా గుర్తించుకోవాలి. ఈరోజు మనం ఈ సభకు మనం ఏంటంటే ఎంతోమంది త్యాగాలు చేస్తేనే ఇవాళ తెలంగాణ వచ్చింది. ఇవాళ దాని ఫలితమే ఇవాళ కేసీఆర్తో పాటు మనం అందరం కలిసి ఇవాళ ఏంటంటే సమైక్య పాలకులు మనకు ఎంత అన్యాయం చేసిండ్రు, మన పాలకులు మనకు ఎంత అన్యాయం జరిగింది, మన నిధులు అన్నీ దోసుకుంటారు అని ప్రతి ఒక్కటి మనకు వివరించి ప్రజల్లో కూడా చైతన్యవంతం చేసింది మన కేసీఆర్. ఇలా ఆయన వెంట మనం అందరం నడిచినాం, తెలంగాణ తెచ్చుకున్నాం. ఇంకా రాబోయే రోజుల్లో కూడా ఆయనతో అన్ని సాధ్యమైతే రేపు రాబోయే రోజుల్లో కూడా మళ్ళీ తెలంగాణ కేసీఆర్తోనే మనం ఏదైనా కానీ సాధించగలుగుతాం. ఇప్పుడు జరిగిన ఈ టర్మ్ లోపల కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చింది అని అంటే కొంతమంది మన కాంగ్రెస్ పార్టీ టీఆర్ఎస్ పార్టీ లోపల వలస నాయకులు వచ్చి మన పార్టీని డిస్టర్బ్ చేసి మన పార్టీని డ్యామేజ్ చేస్తేనే ఇలా జరిగింది. తప్పితే తెలంగాణ వాదులు కేసీఆర్ వెంటనే ఉంటారు, కేసీఆర్తోనే ఉంటారు. రేపు పొద్దుగాల మళ్ళీ రాష్ట్రం మళ్ళీ మన గవర్నమెంట్ అవుతుంది, అన్ని సాధించుకుంటాం. జై తెలంగాణ. జై తెలంగాణ, జై తెలంగాణ, జై తెలంగాణ.